హాయ్ హలో గుడ్ మార్నింగ్ అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజైతే వీడియో నా ఈవినింగ్ వ్లాగ్ అనమాట. కొద్దిసేపు చిన్న వ్లాగ్ అనమాట. పిల్లలకైతే హోంవర్క్ షెడ్యూల్ ఇచ్చారు. దాని ప్రకారం హోంవర్క్స్ చేయించాలన్నమాట. వాళ్ళు టైం టేబుల్గా వేసిస్తారు. ఇప్పుడు ఫైనల్ ఎగ్జామ్స్ అప్పుడే ఇస్తారు, మిగతా టర్మ్ 2 ఎగ్జామ్స్కి ఇవ్వరనమాట. మా చిన్నోడికి అయితే ఫస్ట్ టైం కదా, వాడికి అర్థం కాలే హోంవర్క్ ప్రాసెస్. ఇన్ని రోజులు అంటే PP1 PP2లో ఇవ్వరనమాట షెడ్యూల్స్. అప్పుడు వేరేలా ఉండదు, ఫస్ట్ క్లాస్ నుంచి షెడ్యూల్ ఇస్తారనమాట. వాడికి అర్థం కాకపోతే మా పెద్దోడిని ఎక్స్ప్లెయిన్ చేయమన్నాను అనమాట. ఎక్స్ప్లెయిన్ చేసి వాడికి ఒక సబ్జెక్ట్ తీసి ఇవ్వట, వాడు చేస్తూ ఉంటాడని. ఇలా డేకి 4 సబ్జెక్ట్స్ చప్పున ఇస్తారన్నమాట వాళ్ళకు. ఇంకా ఇప్పుడు ఫైనల్ ఎగ్జామ్స్కి టర్మ్స్కి అయితే జీకే కంప్యూటర్ కూడా ఉంటుందన్నమాట. వాటిని కూడా షెడ్యూల్ చేసిస్తారు. మా వాడికి నేను ముందు పైంది చూశానమాట. మా పెద్దోడు కాదు మమ్మీ వాళ్ళ 4th, నిన్నది 3rd అయిపోయిందని చెప్తున్నాడు అనమాట. ఇంకా వాళ్ళకి హోంవర్క్స్ చెప్పేసి వచ్చి నేనైతే ఇంకా బట్టలు మర్చేస్తున్నాను అనమాట. కాసేపట్లో అయిపోతాయి కదా, వాళ్ళు కనీసం చదివి చేసే లోపు అయిపోతుందని చెప్పి నేనైతే ఇంకా మర్చేస్తున్నాను అనమాట. చాలా టైం ఏం పట్టదులేండి, కొద్దిసేపే పడుతుంది. ఫస్ట్ మా పెద్దోడు చేసేసుకుంటాడు, ఎందుకంటే వాడికి గత 2 ఇయర్స్గా ప్రాక్టీస్ ఉంది కాబట్టి వాడికి హోంవర్క్ షెడ్యూల్ ప్రాసెస్ అంతా తెలుసు, వాడు చేసుకుంటాడు. కాకపోతే మా చిన్నోడికి ఇప్పుడు కొత్త కాబట్టి వాడికి అలవాటు అయ్యేదాకా నేను కంపల్సరీ అని నేను ఫీల్ అవ్వడమే కాదు, అదే కంపల్సరీ కూడా. ఎందుకంటే షెడ్యూల్ ప్రాసెస్ తెలియదు కదా. ఎన్ని రోజులు డైరీలో రాసుకొచ్చుకున్నాడు, అది ఏంటి ఎలా చేసుకున్నాడు. ఇప్పుడేమో షెడ్యూల్ మళ్ళీ వాళ్ళు టైమింగ్ కూడా ఇస్తారనమాట, ఈ టైం నుంచి ఈ టైం వరకు. ఇప్పటివరకు గత 2 ఇయర్స్గా కూడా నేను ఎప్పుడు మా పెద్దోడికి ఈ షెడ్యూల్ చేయించలేదు, నా ప్రకారం ప్రాసెస్లోనే వెళ్ళాను అనమాట. ఇలా అయితే చాలా టైం అయిపోతుంది కదా, పిల్లలకి అసలు టైం స్పెండ్ చేయనీకి ఉండదు. వాళ్ళు 9 వరకు ఇస్తారు, 5 o'clock నుంచి 9 వరకు ఉంటుంది అనమాట స్టడీ. వాళ్ళ షెడ్యూల్ ప్రకారం ఇంతసేపు చేయాలంటే ఫాస్ట్గా అయిపోయినప్పుడు ఏం చేస్తారు, ఒక సబ్జెక్ట్ అయిపోతుంది, ఒక సబ్జెక్ట్ అయిపోదు కదా. అందుకే నేను అలా చేయించాను. ఎందుకంటే ముందు చదివినే కాబట్టి నేను ఒకటే రోజులో ఒక సబ్జెక్ట్ తీసేసుకొని జస్ట్ ఒక 3-4 డేస్లో కానిచ్చేస్తానమాట మా వర్క్ అంతా. ఇంకా వీళ్ళకి ఇంగ్లీష్ ఒకటే, గ్రామర్ గైడ్, వర్డ్ వర్క్, కంటెంట్, వర్క్ బుక్ అని బోల్డ్ అంత ఉంటుంది అనమాట. ఇంకా వాడైతే రాస్తున్నాడు. హ్యాండ్ రైటింగ్ బాగా డిఫరెంట్ వచ్చేసిందనమాట మా డాడీది. దూరం రాస్తున్నాడు. దానికోసం పాపం వాడిని ఎరేజ్ చేయించి రాస్తున్నాడు. ఒక లెటర్ రాస్తున్నాడు, మళ్ళీ 2వ లెటర్కి దూరమే రాస్తున్నాడు. ఏం డాడీ ఇలా రాస్తున్నావు అని చెప్తూ పక్కనే కూర్చొని చేయిస్తున్నాను అనమాట. హ్యాండ్ రైటింగ్ కోసం ప్రాబ్లం అయిపోతుంది సడన్గా. మళ్ళీ చెప్తూ రాయకపోతే లెటర్స్ కూడా కన్ఫ్యూజ్ అయ్యి అటు ఇటు రాస్తున్నాడు అనమాట. ఇంకా ఇవి ఎక్స్టర్డేకి, టుమారోకి, టుడేకి వచ్చేటివి ఏంటి, టుమారో ఇల్లు వస్తుంది, 2 డేస్కి ఏమో అని వస్తుంది, ఎవ్రీడేకేమో రోడ్స్, డ్యాన్స్, సింపుల్ వర్డ్స్ వస్తాయి అని. ఇంకా వాళ్ళ హోంవర్క్ అయితే ఈరోజు చాలా లేట్ అయిపోయింది. ఇంకా వాళ్ళ టీచర్కి అయితే మెసేజ్ పెట్టాను. టీచర్స్ ఈ ఇయర్ కొత్త వాళ్ళు వచ్చారు, అసలు ఏమీ అర్థం కావట్లేదు అనమాట. మా పెద్దోడికి బాగానే ఉన్నారు, కానీ మా చిన్నోడికి ఇప్పుడిప్పుడే ఎదుగుతున్నప్పుడు పిచ్చి టీచర్స్ని అంతా పెట్టారనమాట. పిచ్చి టీచర్స్ అనవద్దు కానీ కొత్త వాళ్ళని పెట్టారు. వాళ్ళకి ఎక్స్ప్లెనేషన్ వస్తలేదు, ఎక్సీడ్ కాబట్టి. నేను ఇంకా ఆమెకు మెసేజ్ పెట్టి వీడితో అవ్వదని చెప్పి మెసేజ్ పెట్టాను. రేపు మీరు మళ్ళీ బ్లాక్ ఎక్స్ప్లెయిన్ చేయండి, మీరు అందరికీ చేసినా పర్లేదు, మా చిన్నోడికే చేసినా పర్లేదని మెసేజ్ పెట్టి ఇంకా తర్వాతకైతే మా ఆయన కూరగాయలు తెచ్చాడనమాట. ఇంకా చిక్కుడుగా అయితే చించుకొని, ఇన్ని పురుగులు వస్తున్నాయి, అసలు సగం కూర పోయింది. ఇంకా నేనైతే వండేసుకుంటున్నాను అన్నమాట వంట. ఇంకా చిక్కుడుగాయలు చించుకొని సగమే వచ్చింది, ఇంకా అందులోకి ఏమన్నా వేయాలని చెప్పి పొటాటో కూడా వేస్తున్నాను. కానీ బాగుంటుంది తెలుసా, చిక్కుడుగాయ పొటాటో ఈజ్ ద బెస్ట్ కాంబినేషన్. వంకాయ ఆలుగడ్డలాగా చిక్కుడుగాయ ఆలు కూడా బెస్ట్ కాంబినేషన్ అనమాట. మీలో ఎంతమందికి ఇష్టం అన్నది కామెంట్ చేయండి. ఇంకా నేనైతే గిన్నెలన్నీ సర్దేసుకుంటున్నాను. ఒక పక్క రైస్, ఒక పక్క కర్రీ పొయ్యి మీద వేసుకుంటూ. పిల్లలైతే ఇంకా ఈరోజైతే మా చిన్నోడు బాగా కలిసిపోయాడు అనమాట. పాపం వాడు చాలా ఫ్రస్ట్రేట్ అయ్యాడు. వాడికి ఎంతైనా టీచర్స్ చెప్పినప్పుడు వేరేలాగా ఉంటుంది కదా, వాడికి అది కొంచెం అర్థం కాలేదు. నేను ఇంకా మెసేజ్ పెట్టి వదిలేశాను కదా, మిగతావన్నీ చేసేసాడనమాట. ఇంకా నేనైతే వాడిని టీవీ చూస్తున్నారు కొద్దిసేపు. వాళ్ళ డాడీ వచ్చారు కాబట్టి పెట్టుకున్నారు, లేకపోతే పెట్టుకోకపోతుండే. ఇంకా బావ అయితే కుండలో వాటర్ వేస్తున్నాడు. మొన్న సండే పోసాం కదా, ఇవాళకి అయిపోయాయి అనమాట. ట్యూస్డేకి చిక్కుడుగాయ వేసాక ఈలోపు పొటాటో కట్ చేసుకొని వేసానమాట. ఇంక ఇది మగ్గుతూ ఉంటుంది. మగ్గేలోపు నేను అక్కడ గిన్నెలు కూడా ఉన్నాయి కదా, అవి కూడా తోమేసుకోవాలి. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ లేదని వెల్లిపాయలు వేసుకున్నాను. ఇంకా గిన్నెలు అయితే తోమేశాను.
రేపు పొద్దుటికి అంబలి కావాలంట. అంబలి కోసము రాగిపిండి కొనుక్కొచ్చారు. ఇంకా అదైతే జల్లించుకుంటున్నాను. ఈలోపు వచ్చి ఒక్కటే టమాటో వేసాను అనమాట. నేను టమాటో కూడా పెద్దగా యూజ్ చేయను, ఒక్కటి ఏ కూర కానీ మోస్ట్లీ ఒకటే వేస్తా, చిన్నది పెద్దది బట్టి ఉంటుంది. ఇంకా పిండి అయితే జల్లించుకున్నాను కదా, మనం పట్టించుకున్న పిండి అయితే జల్లించే పని లేదు. బయట నుంచి తెచ్చిన పిండి కదా, నాకు ఎందుకో వీళ్ళు పొట్టే పట్టిస్తారు అనుకో, చాలా రఫ్గా వస్తుంది జల్లెట్లో. ఇంకా కలిపి పెట్టుకున్నాను. నాకైతే మార్నింగ్ కలుపుకొని చేసుకోవడం ఇష్టము. మా బావకి పిల్లలకైతే నైట్ కలిపి చేస్తే ఆ పిండి కొంచెం పొలవటం లాంటిది వాళ్ళకి ఇష్టం అన్నమాట. ఇంకా కలిపి పక్కకు పెట్టుకున్నాను. ఇంకా అన్నం అయిపోయింది అనమాట. అన్నం పక్కకు పెట్టి కొన్ని ఉలవలు మిగిలిపోయాయి, వాటిని ఏం చేయలేను, ఇటు గుడాలు వేయలేను, అటు దోశ వేయలేను. చాలా రోజుల నుంచి అలాగే ఉంటే వేయించేయమన్నారు. అందులో కొన్ని బియ్యం వేసిన అన్న విషయాన్ని మర్చిపోయిన కింద ఉన్నాయని. ఇంకా అవి కూడా అందులోనే కలిపి వేయించేస్తున్నాను అనమాట. టమాటో స్కిన్ ఊడిపోయే టైంకి కొంచెం ఉప్పు కారం వేసుకొని కలిపి పెట్టుకున్నామంటే అయిపోతుంది. ఇంకా వాళ్ళకైతే అవి వేయించి కట్రోలు వేసాను. ఇంకా పిండి అయితే డబ్బాలకు షిఫ్ట్ చేసుకుంటున్నా, బయట ఉంటే ఇంకా పడిపోతుంది కాబట్టి. ఇంకా అంతా అయిపోయింది. నేనైతే ఇంకా స్టవ్ క్లీన్ చేసుకుంటున్నాను అనమాట. స్టవ్ క్లీన్ చేసేసుకొని మేమైతే ఇంకా డిన్నర్ చేయాలి. డిన్నర్ చేశాక ఇల్లు అయితే నీట్గా ఊక్కోవాలన్నమాట. డిన్నర్ చేసేదైతే చూపించలేదు, ఎందుకంటే అదొక చోట సెట్ చేయడానికి రావట్లేదన్నమాట. కనిపించట్లేదు మేము ఎవరము. ఫేసులు కనిపిస్తలే, ప్లేట్లు మాత్రం కనిపిస్తాయి. దానికి మాత్రం ఎందుకని చెప్పి మేమైతే ఇంకా డిన్నర్ కంప్లీట్ చేసి, ఇంకా పిల్లలు తిన్నప్పుడు కింద పడుతుంది కదా, అయినా నైట్ టైమ్స్ ఊక్కుంటేనే బాగుంటుంది. అన్నము పక్కలలో ఉంటే కళలు వస్తాయి అన్న విషయం ఎంతమందికి తెలుసు? నిజంగా వస్తాయా? ఎవరికి తెలుసో ఈ విషయము కామెంట్ చేయండి. ఆ తర్వాత నేనైతే నీట్గా ఇల్లు ఊకేసుకొని పక్కలు వేసాక మా అమ్మ వాళ్ళకి ఫోన్ చేయాలన్నమాట. వాళ్ళకి నేను నైట్ కూడా చేయలేదు, తినక ముందుకే కాల్ చేశాను, కానీ వాళ్ళ ఫోన్ నాట్ రీచబుల్ వచ్చిందనమాట. ఇంకా ఈ రోజుకైతే నా రొటీన్ ఇలా అయిపోయింది. వేసుకొని తర్వాత పక్కలు వేసేసి తర్వాత అప్పుడు తోమిన గిన్నెలు కూడా సదురుకోవాలన్నమాట. అవి సదిరేసి నేనైతే మా మమ్మీ వాళ్ళకి ఫోన్ చేసి మాట్లాడి ఈరోజు ఇలా నా రొటీన్ అయితే ఫినిష్ అయిపోయింది. మీ రొటీన్ ఎలా కంప్లీట్ అవుతుంది అన్నది కామెంట్ చేయండి. ఇలాగే ఉంటుందా, వేరేలా ఉంటుందో చెప్పండి. అలాగే వీడియో నచ్చితే లైక్